వెల్కమ్ బ్యాక్. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ఈ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో వినూత్నంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాయగూడెం క్లస్టర్ పరిధిలో నిర్వహించారు. రాయగూడెం, అజయ్ తండా, చెరువు మాదారం, మంగపురం తండా, అప్పల నరసింహాపురం, బుద్దారం, కట్టుక కాచారం, కొంగర, రాజారాంపేట, కైరవునిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలతో మంత్రి పొంగులేటి ముఖాముఖి భేటీ అయ్యారు. గతంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు వింటున్నారని మంత్రి తెలిపారు. భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యక్రమాన్ని ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గము, ప్రతి జిల్లా, రాష్ట్రంలో ప్రతి మారుమూల గూడాలు, తండాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో, ప్రజల పార్ట్నర్షిప్ తో అధికారులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మోడల్ గా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో దాంట్లో భాగమే ఈ ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. తాగునీరు, విద్యుత్తుకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలోకి పిలవటం జరిగింది. ప్రభుత్వం దగ్గరికి ప్రజలు వెళ్లేవాళ్లు, చెప్పులు అరిగిందాకా తిరిగేవారు. ఈ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మీ సమక్షంలోకి రావటం ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే ప్రతి గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ పంపించి ఆనాటి 10 సంవత్సరాలలో ఏవైతే కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పుకునే ప్లాట్ఫారం లేక ఇబ్బంది పడ్డారో ప్రజలు, అటువంటి సందర్భం పునరావృతం కావద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో